వెల్కమ్ టు పబ్లిక్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేయాలి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్. జయశంకర్ భూపాలపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. మంచిర్యాల జిల్లా ఎస్సీ ఎస్టీలకు నైపుణ్య శిక్షణ గురించి వర్క్షాప్ నిర్వహణ. మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్. సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వర్సెస్ మోహన్ రెడ్డి. కరువు నివారణ కేంద్రం నుండి అదనపు నిధులను తెప్పించాలి ఏపీ రైతు సంఘం నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పెద్దపల్లిలోని మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన కలెక్టర్ రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా మంచి వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగే దిశగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని, మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయ్యేలా అవసరమైన వ్యాయామాలు గర్భిణీ స్త్రీలతో చేయించాలని, సాధారణ ప్రసవం వల్ల కలిగే లాభాలను వారికి విస్తృతంగా వివరించి సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేలా చూడాలన్నారు. కర్నూలు జిల్లాలో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తక్షణమే రైతులను ఆదుకోవాలని, వ్యవసాయాన్ని కాపాడాలని, కరువు సహాయ చర్యలు తక్షణమే చేపట్టాలని, కర్నూలు జిల్లాలో 24 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు మొదలు పెట్టాలి, పశువులకు మేత సరఫరాను చేయాలి, గ్రామాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి, కరువు నివారణకు కేంద్రం నుండి అదనపు నిధులు తెప్పించాలి, పైన తెలిపిన సమస్యలపై యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మద్దతు కోసం చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రధానంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి రైతులు ముఖ్యంగా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఏది కూడా రైతులకు రావడం లేదు. మరి ఎన్నికలు పోయే ముందే ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లా పద్ధతుల్లోన వాళ్ళు చేయకపోతే రైతాంగమే కాదు, మరి రైతుల మంది వ్యవసాయం మీద ఆధారపడి తీవ్ర చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, బీజేపీని, ఇక్కడ రాష్ట్రంలో ఉండే వైసీపీని చేస్తున్నాం. గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డిఎస్ఎస్ జిల్లా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రుణమాఫీని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చేయాలని చెప్పేసి, అలాగే ఇవ్వాలని చెప్పి డిమాండ్లతో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ధర్నా కార్యక్రమానికి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథం గారికి, జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద మరి కలెక్టరేట్ల ముందు, ఆర్డీఓ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ రెండు కూడా రైతుల విషయాలైతే చెప్తూ ఎన్నికల ముందు రైతులకు అనేక వాగ్దానాలు చేస్తూ రైతుల ఓట్లతో ఎన్నికల్లో మరి గెలిచి రైతులను విస్మరిస్తున్నారు. దీంతోనే ఈరోజు వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఆయన నరేంద్ర మోడీ పైన ఆయన ఏం చేస్తున్నాడు, రాముని దేవాలయం కట్టినాము అయోధ్యలో, మరి మీ అందరికి కూడా రైలు వేసినాము ఉచితంగా, రామునికి మరి అక్కడంతా కూడా పూర్తిగా ఉచిత దర్శనం చేయిస్తామని చెప్తున్నాడు.
ఊరూరికి అక్షింతలు ఇచ్చినాడు. రాముని దేవాలయంలో అక్షింతలు వేయమని. ఆయన ఈ అక్షింతలు పండించే రైతులు బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైతులు పండిస్తేనే బియ్యం వస్తాయి. మరి ఈ అక్షింతలు పండించింది ఎవరు? రైతులు. మరి ఆ రైతులు ఈరోజు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు నివారించాలనంటే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ దేశంలోనంత తిరిగి అయ్యా ఈ రైతులకు ఉండే అప్పులన్నీ రద్దు చేయాలా, అదేవిధంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. మరి కేంద్రంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరుస్తామన్నారు. ఈరోజు వచ్చిన తర్వాత అమలు పరిస్తే ఆర్థిక సంక్షోభం వస్తుంటున్నాడు. మరి అదే నరేంద్ర మోడీ రైతులకు ఇస్తే ఆర్థిక సంక్షోభం వస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉండే పెట్టుబడిదారులకి, బడా వ్యాపారస్తులకి, వజ్రాల వ్యాపారస్తులకి, బంగారం పన్ను వ్యాపారం చేసే వాళ్ళకి 1,50,000 కోట్లు వాళ్ళకి సబ్సిడీ రూపంలో, అదేవిధంగా రాయితీల రూపంలో ఇస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? మేము అదే అంటున్నాం. ఈరోజు అదేవిధంగా మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఆయన రైతు మరి పార్టీ అని చెప్పినాడు. యువజన శ్రామిక రైతు పార్టీ అన్నాడు. అదేవిధంగా మరి రైతులకు ఏం చేస్తున్నాడు ఆయన? ఇక్కడ కూడా ఏమైంది, రైతులు మరి ఈ సంవత్సరం అసలు పంటలే లేవు, 2 వర్షాలు కూడా లేదు. రైతులందరూ కూడా పంటలు లేక వలసలు పోయినారు. గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయ్యా రైతులందరూ కూడా మరి పంటలు లేకుండా నష్టపోతున్నారు. తక్షణం రైతులు పండించి నష్టపోయి వాళ్ళు పంటలు పండక ఇబ్బంది పడుతున్న రైతులకి కనీసం ఎకరాకి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. అదేవిధంగా ఉద్యాన పంటలకి ఎకరాకి 50 లక్షల రూపాయలు మా రైతులకి నష్టపరిహారం ఇవ్వాలా. ఇన్సూరెన్స్ ఇవ్వాలా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా. కనీసం ఈ ఖరీఫ్లో తీసుకున్న అప్పులని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే ఈ ప్రభుత్వాలు పెడచెవును పెడుతున్నాయి. మేము ఒక్కటే కొడుతున్నాం, 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నికల్లో తర్వాత 2 లక్షల రూపాయలు మరి రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించాలా. ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అవకాశం ఉంది. మరి 2 లక్షల రూపాయలు రైతులకి ఈ రుణమాఫీ చేసే ఎన్నికలకు పోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో 18 ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పనకై త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులను తీసుకొస్తామని అన్నారు. వీళ్ళకి ఆబ్స్ట్రక్ట్ చేయడానికి కూడా మేము మెషిన్ పర్చేస్ చేసాం. తర్వాత ఏదైనా 2 వీలర్స్ ఉంటాయి, ఆ 2 వీలర్స్ ఏదైనా వితౌట్ పార్కింగ్ ప్లేసెస్లో పెడితే అక్కడ కూడా పికప్ చేయడానికి కూడా మేము కొన్ని మెషిన్స్ ఇక్కడ పర్చేస్ చేస్తున్నాము. తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఉంటే అందరికీ ఒక వైట్ యూనిఫామ్ వేసుకొని అందరూ అక్కడ డ్యూటీస్ మాత్రమే ప్రాపర్గా చేస్తారు. తర్వాత ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా ఉంటే మేము ప్రాపర్గా చేస్తున్నాము. సో ఈ భూపాలపల్లి డిస్ట్రిక్ట్కి అందరికీ నేను ఆహ్వానం చేస్తున్నాము. ఇది ట్రాఫిక్ అంటే బేసిక్లీ మీకు మీరు చూస్తే ప్రాపర్గా ఒక మర్డర్ జరిగితే అందరికీ కాన్షియస్గా ఉంటారు. ఏదైనా ఒక మర్డర్ జరిగితే ఒక పర్సన్ చనిపోతే అందరికీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. మాత్రమే డైలీ బేసిస్లో భూపాలపల్లిలో, వరంగల్ డిస్ట్రిక్ట్లో, తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్లో చాలా పర్సన్స్కి డెత్ అవుతుంది. అది యాక్సిడెంట్ నుంచి. మాత్రమే యాక్సిడెంట్లో మేము హెల్మెట్ వేసుకోవట్లేదు, మేము ప్రాపర్గా నెంబర్ ప్లేట్ పెట్టట్లేదు, ఏదో ఓవర్ స్పీడింగ్గా చేస్తున్నాము. ఆ సమయం వీ హ్యావ్ టు ఆబ్జర్వ్ దోస్ థింగ్స్. సో ఆ కోసం మీ సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మెజర్స్ పెట్టాలి. ఆ గురించి కూడా మీ ప్రాపర్గా అవేర్నెస్ చేయాలి. అది నేను ప్రెస్ మీడియాకి ఆహ్వానం చేస్తాను. మీ కూడా ఈ ఇంపార్టెంట్గా పాయింట్స్ మీ మీడియాలో పెట్టాలి. అండ్ ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ అవేర్నెస్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ బోత్ సైడ్స్ విల్ పుట్ అ మెజర్స్. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈరోజు మేము ఇనాగ్రేట్ చేస్తాను ఫర్ ద పబ్లిక్ ఆఫ్ భూపాలపల్లి పోలీస్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. భూపాలపల్లి ఎమ్మెల్యే గారు, తర్వాత గౌరవ్ గారు, కలెక్టర్ గారు, ఇక్కడ వచ్చిన వాళ్ళ భూపాలపల్లి పోలీస్ ఆఫీసర్స్, మీడియా మిత్రులు, తర్వాత పబ్లిక్కి అందరికీ నమస్కారం. సో ఇక్కడ ఈ బేసికలీ మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, భూపాలపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ వచ్చడం జరిగింది. భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అంటే 2016 నుంచి అది స్టార్ట్ చేయడం జరిగింది. మాత్రమే ఆ టైమింగ్లో అండ్ తర్వాత 7-8 years తర్వాత ఇది చాలా డిఫరెన్సెస్ అయింది. భూపాలపల్లి టౌన్లో చూస్తే చాలా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ నడుస్తుంది. టీఎస్ జెన్కో ఉంది, తర్వాత శాండ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంటుంది,
మా సింగరేణి కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత రిమైనింగ్ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ చాలా పెరిగింది. ఈ టైమింగ్లో ఈ ట్రాఫిక్ సమస్య చూస్తే ఇనిషియల్గా ఇక్కడ మాత్రమే 2 వీలర్స్ ఉన్నాయి, ఇప్పుడు మాత్రమే మొత్తం లారీస్ 4 వీలర్స్ అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం ఇది నేషనల్ హైవే పైన చాలా క్రౌడ్స్ కూడా ఉంటుంది. ఆ కోసం ఇది మా సైడ్ నుంచి కూడా కొన్ని మెజర్స్ ఉండాలి. ఈ చాలా యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ జరుగుతుంది, చాలా ట్రాఫిక్ వైలేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఆకి ఉపాయం చేయడానికి మేము ఇక్కడ వచ్చాము. సో మేము కూడా పోలీస్ సైడ్ నుంచి లాస్ట్ 1.5 month నుంచి చాలా మెజర్స్ మేము పెడుతున్నాము. స్పెసిఫికలీ మీకు కూడా ఐడియా ఉంటుంది, డైలీ బేసిస్లో ప్రతి మండల్లో భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఇక్కడ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే అది ఖచ్చితంగా మేము స్ట్రాంగ్ యాక్షన్ ఇస్తున్నాము. ఆ ముందు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ మెషిన్స్ లేవు, ఇప్పుడు రిపేర్ కూడా చేసి మేము కొత్త మెషిన్స్ కూడా ఇచ్చారు. తర్వాత కొన్ని పర్సన్స్కి కూడా రిమాండ్ కూడా చేయడం జరిగింది. తర్వాత స్పెసిఫికలీ వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఏదైనా వెహికల్ ఉంటే ఆ పైన కూడా మా సైడ్ నుంచి చాలా ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే ఒక ఇంకా అడ్వాన్స్ స్టెప్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బేసికలీ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు. తర్వాత ఇంకా 18 మెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ ఫుల్ ప్లేజ్గా ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు అనుమతి లేకుండా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఉన్న దాంట్లో ఒక 18 మందితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరం. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అదేవిధంగా పక్కన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి టోకెన్ బిల్స్ వేశారు. ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఏ రకంగా వేశారో పోలీస్ సిబ్బంది అందరికీ కూడా టోకెన్ బిల్స్ ఈ మేడారం జాతరలోపు ఇప్పిస్తారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, అంతేకాదు తప్పనిసరిగా మన జనాభా పెరిగితే దానికి తగ్గినట్టు మన వెహికల్స్ కూడా పెరుగుతాయి. అది టూ వీలర్స్ కావచ్చు, లేకపోతే 4 వీలర్ కావచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఏదైతే మనకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటిని అమలు చేయడంలో సమస్య, అదేవిధంగా ప్రజలకి కూడా ఏమైనా సమస్య ఉంటే ట్రాఫిక్ పరంగా దానికి కూడా మనం ఎవరితో మాట్లాడి చెప్పాలో అనేది కూడా కొంత సమస్య ఉండేది. ఇప్పుడు కొత్తగా మనకి వచ్చింది ఎస్పీ గారు చెప్పినట్టు దీంట్లో 18 మంది సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏమైనా మన గవర్నమెంట్ నుంచి రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య, చలాన సమస్య, ఇంకా ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే వీటికి త్వరలోనే మనం పరిష్కారం చేయగలుగుతాము. అండ్ ఒక పట్టణం ఉంటే తప్పనిసరిగా ట్రాఫిక్ అక్కడ నియమాల్ని అందరూ పాటించాలి. ఆ పాటించడంలో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏమైనా ఎక్కడైనా హెల్ప్ కావాలంటే తప్పనిసరిగా హెల్ప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఎస్పీ గారు నేతృత్వంలో ఆయన ఆధారంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది. నాకు తెలిసి దాంట్లో కొన్ని గవర్నమెంట్ నుంచి చిన్న పర్మిషన్ రాకపోయినా కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఎస్పీ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటీ కౌన్సిల్ వారిచే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రాంత ఎస్సీ ఎస్టీ యువతకు స్థానిక శ్రీ వైష్ణవి గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ గారు మాట్లాడుతూ యువత అందరూ మారుతున్న పరిస్థితులకు తగిన విధంగా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని, 21వ శతాబ్దపు అవకాశాలు అందుకునేలా తమను తాము మలుచుకోవాలని, దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉంటుంది, యువత ఉపాధి అవకాశాలని అందుకోవాలని, ఇలాంటి నైపుణ్య శిక్షణ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ధృవీకరణ పత్రాలు అందజేశారు. కొంతమంది స్టడీకి
నమస్తే. సో మన ఉమెన్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఉమెన్ హెల్ప్ లైన్ ఉంది, అది 181 అనే నెంబరు. ఆ నెంబర్కి కాల్ చేస్తే మనకు సర్వీస్ ప్రొవైడర్స్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో సఖీ సెంటర్స్ ఉంటాయి. సో సఖీలో కూడా 5 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తారు. మెడికల్ సర్వీస్, సైకో సోషల్ కౌన్సిలింగ్, తర్వాత పోలీస్ సపోర్ట్ ఇస్తారు, తర్వాత లీగల్ సపోర్ట్ అంటే న్యాయ సహాయం కూడా మనకు అందిస్తారు. అండ్ టెంపరీ షెల్టర్ ఫెసిలిటీ సఖీ సెంటర్లో ఉంటుంది. 5 days ఆఫ్ టెంపరీ షెల్టర్ ఉమెన్కి ఏదంటే కల్చర్కి అందించడానికి వారు ఉంటారు. ఇవన్నీ సర్వీసెస్ కూడా ఉచితంగా అందుతాయి అన్నమాట. సో ఇంతే కాకుండా ఓల్డ్ ఏజ్ అంటే 60+ ఏజ్ వాళ్ళని మనం చాలా రోడ్ సైడ్ కానీ మన బస్ స్టాప్లో రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాం. మోస్ట్లీ 60+ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ కోసం ఎల్డర్ లైన్ కూడా ఉంటుంది మేడం. సో ఎల్డర్ లైన్ కోసం కూడా గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చింది. అదేంటి అంటే 14567 నెంబర్కి మనం కాల్ చేసి 60+ ఏజ్లో ఉన్న వెంటనే ఉమెన్ అయినా కూడా వాళ్ళ రిలేటెడ్ మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చి సర్వీస్ ప్రొవైడర్స్గా ఉంటారనమాట. సో ఒకవేళ వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు, లేదంటే ఐడెంటిఫై అవ్వట్లేదు అంటే గవర్నమెంట్ నుండి మనకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని తక్కలపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మేతారి శోభారాణి యేసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించారు. అనంతరం బాలునాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. కొంచెం వైడ్ ఉంటే బాగుంటుంది. క్లోజప్ తీసుకున్నాం. వాళ్ళు ముగ్గురిని ఓకే. కులానికి జాతికి ఒక్కొక్క పండుగలు ఉంటాయి, కానీ దేశంలో ప్రతి ఒక్కరు నిర్వహించుకునే పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ, అదేవిధంగా వారి యొక్క విగ్రహావిష్కరణ జరుపుకునేటటువంటి పండుగలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ తక్కళ్ళపల్లి గ్రామానికి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది యేసు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా చాలా స్నేహభావంతో ఉండేటటువంటి గ్రామం ఇది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అన్ని పనులు వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇవాళ ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ మనం నడుస్తున్నటువంటి ప్రభుత్వాలకు కానీ. కర్నూలు మాజీ ఎమ్మెల్యే విఎస్ మోహన్ రెడ్డి గారు కర్నూలు నగరంలో 23వ వార్డు శ్రీరామ్ నగర్ నందు కార్పొరేటర్ శ్రీమతి కటారి పల్లవి ఆధ్వర్యంలో వార్డులో 1,40,00,000 రూపాయలతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రెడీ ఫండ్స్ కెమెరా పెట్టుకుంటాం సార్. రైట్ డ్రైన్ వరకు వేస్తున్నారు. డ్రైన్ కూడా వేస్తున్నారు అమ్మా. అచ్చా, ఇది మామూలుగా మనకు జనరల్ ఫండ్ ఓ సచివాలయం అంతేలే, మొదలు పెడుతుంటే సరిపోయా. మీరు సూపర్విజన్ చేస్తున్నారా? పొద్దుంచి ఉంటారా? మీరు ఇంత స్ట్రిక్ట్ గా అంటే కాంట్రాక్టర్లు ఏం కావాలి? రంగే బాగానే రిలేటివ్స్ అమ్మా.
డ్రైన్ శాంక్షన్ అయిందా? బాగాలేదు, చాలా పాతది. ఇది టైం లేదు, స్టార్ట్ చేయాలని చెప్పిన అంతే. ఇది అయిపోతానే ఇది మొదలు పెట్టేస్తాను. అందుకే ఈ 250 వదిలేసాను ఎక్కడ, మళ్ళీ దాన్ని కవర్ చేస్తాను. అంటే ఇది పోతుందిలే, తీసేయాల్సి వస్తుంది. అంత రాయిది కదా. రాయిది పాత. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బురాన్పల్లి గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో కిడ్నాపర్లు విద్యార్థులను కిడ్నాప్కు యత్నించారు. క్షణకాలంలో కిడ్నాపర్లను పసిగట్టిన చిన్నారులు క్లాస్ రూమ్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని గట్టిగా అరిచారు. దాంతో స్థానికులు పాఠశాల వద్దకు చేరుకోగా కిడ్నాపర్లు 3-వీలర్ ఆటోలో పరారయ్యారు. కిడ్నాపర్లు 4 వచ్చారని, ముస్లిం బురకాలు వేసుకొని వచ్చారని విద్యార్థులు తెలిపారు. ఈ సంఘటనతో బురాన్పల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వస్తుంటే 4 మెంబర్స్ ఆటోలో పోతుంది సార్. ఒక 1 గర్ల్ 3 బాయ్స్ పోతుంటే మమ్మల్ని చూసారు సార్. చూస్తుంటే మళ్ళీ మేము ఆ వెనకాలే చూసుకుంటూ వచ్చినాం సార్. వాళ్ళు భయంకరంగా చూసే వరకు మేము ఉరికొచ్చినాం సార్. ఉరికొచ్చే వరకు స్కూల్కి రాగానే అరిచారు సార్ గట్టిగా. అరిస్తే మేము భయపడి లోపలికి పోయి తలుపు నువ్వు చూసిరా నన్ను? వాళ్ళు ఎక్కడ చూసినావు? వాళ్ళు పోతుంటే చూసిన. ఎక్కడ చూసినావు? ఇక్కడ స్కూల్లో? ఇక్కడ మాస్క్ పెట్టుకున్నారు సార్. ఎక్కడ చెట్ల అందరు ఇక్కడనే ఉన్నారు. అనగానే డోర్ మీరు స్కూల్ లోపలి పోయి డోర్ పెట్టుకున్నారు. తర్వాతకి వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి నేను తలుపు తీస్తున్నాను. చెట్ల వరకు వచ్చి ఇంకా మీ తలుపు లోపల పోయినా. అప్పుడు అటు నుంచి అటే వెళ్ళి నుంచి అటే పోయింది కదా. అక్కడికి వచ్చి చూసిర్రు. ఏమన్నారు వాళ్ళు? పిల్లలు ఇక్కడ ఉన్నారు, పట్టుకొని అన్నారు. లోపలికి పోయినాం. వాళ్ళు రాలే. ఆ చెట్ల నుంచి అటే వెళ్ళిపోయారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ పబ్లిక్ టీవీ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో 18 ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పనకై త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులను తీసుకొస్తామని అన్నారు. వీళ్ళకి ఆబ్స్ట్రక్ట్ చేయడానికి కూడా మేము మెషిన్ పర్చేస్ చేసాం. తర్వాత ఏదైనా 2 వీలర్స్ ఉంటాయి, ఆ 2 వీలర్స్ ఏదైనా వితౌట్ పార్కింగ్ ప్లేసెస్లో పెడితే అక్కడ కూడా పికప్ చేయడానికి కూడా మేము కొన్ని మెషిన్స్ ఇక్కడ పర్చేస్ చేస్తున్నాము. తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఉంటే అందరికీ ఒక వైట్ యూనిఫామ్ వేసుకొని అందరూ అక్కడ డ్యూటీస్ మాత్రమే ప్రాపర్గా చేస్తారు. తర్వాత ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా ఉంటే మేము ప్రాపర్గా చేస్తున్నాము. సో ఈ భూపాలపల్లి డిస్ట్రిక్ట్కి అందరికీ నేను ఆహ్వానం చేస్తున్నాము. ఇది ట్రాఫిక్ అంటే బేసిక్లీ మీకు మీరు చూస్తే ప్రాపర్గా ఒక మర్డర్ జరిగితే అందరికీ కాన్షియస్గా ఉంటారు. ఏదైనా ఒక మర్డర్ జరిగితే ఒక పర్సన్ చనిపోతే అందరికీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. మాత్రమే డైలీ బేసిస్లో భూపాలపల్లిలో, వరంగల్ డిస్ట్రిక్ట్లో, తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్లో చాలా పర్సన్స్కి డెత్ అవుతుంది. అది యాక్సిడెంట్ నుంచి. మాత్రమే యాక్సిడెంట్లో మేము హెల్మెట్ వేసుకోవట్లేదు, మేము ప్రాపర్గా నెంబర్ ప్లేట్ పెట్టట్లేదు, ఏదో ఓవర్ స్పీడింగ్గా చేస్తున్నాము. ఆ సమయం వీ హ్యావ్ టు ఆబ్జర్వ్ దోస్ థింగ్స్. సో ఆ కోసం మీ సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మెజర్స్ పెట్టాలి. ఆ గురించి కూడా మీ ప్రాపర్గా అవేర్నెస్ చేయాలి. అది నేను ప్రెస్ మీడియాకి ఆహ్వానం చేస్తాను. మీ కూడా ఈ ఇంపార్టెంట్గా పాయింట్స్ మీ మీడియాలో పెట్టాలి. అండ్ ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ అవేర్నెస్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ బోత్ సైడ్స్ విల్ పుట్ మెజర్స్. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈరోజు మేము ఇనాగ్రేట్ చేస్తాను ఫర్ ద పబ్లిక్ ఆఫ్ భూపాలపల్లి పోలీస్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. భూపాలపల్లి ఎమ్మెల్యే గారు, తర్వాత గౌరవ్ గారు, కలెక్టర్ గారు, ఇక్కడ వచ్చిన వాళ్ళ భూపాలపల్లి పోలీస్ ఆఫీసర్స్, మీడియా మిత్రులు, తర్వాత పబ్లిక్కి అందరికీ నమస్కారం. సో ఇక్కడ
ఈ బేసికలీ మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భూపాల్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ వచ్చడం జరిగింది. భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ అంటే 2016 నుంచి అది స్టార్ట్ చేయడం జరిగింది మాత్రమే. ఆ టైమింగ్లో అండ్ తర్వాత 7-8 years తర్వాత ఇది చాలా డిఫరెన్సెస్ అయింది. భూపాల్పల్లి టౌన్లో చూస్తే చాలా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ నడుస్తుంది. టీఎస్ జెన్కో ఉంది, తర్వాత శాండ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంటుంది, మా సింగరేణి కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత రిమైనింగ్ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ చాలా పెరిగింది. ఈ టైమింగ్లో ఈ ట్రాఫిక్ సమస్య చూస్తే ఇనిషియల్గా ఇక్కడ మాత్రమే 2 wheelers ఉన్నాయి, ఇప్పుడు మాత్రమే మొత్తం లారీస్ 4 wheelers అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం ఇది నేషనల్ హైవే పైన చాలా క్రౌడ్స్ కూడా ఉంటుంది. ఆ కోసం ఇది మా సైడ్ నుంచి కూడా కొన్ని మెజర్స్ ఉండాలి. ఈ చాలా యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ జరుగుతుంది, చాలా ట్రాఫిక్ వైలేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఆకి ఉపాయం చేయడానికి మేము ఇక్కడ వచ్చాము. సో మేము కూడా పోలీస్ సైడ్ నుంచి లాస్ట్ 1.5 month నుంచి చాలా మెజర్స్ మేము పెడుతున్నాము. స్పెసిఫికలీ మీకు కూడా ఐడియా ఉంటుంది, డైలీ బేసిస్లో ప్రతి మండల్లో భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో ఇక్కడ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే అది ఖచ్చితంగా మేము స్ట్రాంగ్ యాక్షన్ ఇస్తున్నాము. ఆ ముందు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ మెషిన్స్ లేవు, ఇప్పుడు రిపేర్ కూడా చేసి మేము కొత్త మెషిన్స్ కూడా ఇచ్చారు. తర్వాత కొన్ని పర్సన్స్కి కూడా రిమాండ్ కూడా చేయడం జరిగింది. తర్వాత స్పెసిఫికలీ వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఏదైనా వెహికల్ ఉంటే ఆ పైన కూడా మా సైడ్ నుంచి చాలా ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే ఒక ఇంకా అడ్వాన్స్ స్టెప్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బేసిక్లీ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు, తర్వాత ఇంకా 18 members కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బేసిక్లీ ఇక్కడ ఫుల్ ప్లేజ్గా ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు అనుమతి లేకుండా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న దాంట్లో ఒక 18 మందితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరం. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అదేవిధంగా పక్కన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి టోకెన్ బిల్స్ వేశారు. ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఏ రకంగా వేశారో పోలీస్ సిబ్బంది అందరికీ కూడా టోకెన్ బిల్స్ ఈ మేడారం జాతరలోపు ఇప్పిస్తారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, అంతేకాదు తప్పనిసరిగా మన జనాభా పెరిగితే దానికి తగినట్టు మన వెహికల్స్ కూడా పెరుగుతాయి. ఈ టూ వీలర్స్ కావచ్చు, లేకపోతే 4 wheeler కావచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఏదైతే మనకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటిని అమలు చేయడంలో సమస్య, అదేవిధంగా ప్రజలకి కూడా ఏమైనా సమస్య ఉంటే ట్రాఫిక్ పరంగా దానికి కూడా మనం ఎవరితో మాట్లాడి చెప్పాలో అనేది కూడా కొంత సమస్య ఉండేది. ఇప్పుడు కొత్తగా మనకి వచ్చింది ఎస్పీ గారు చెప్పినట్టు దీంట్లో 18 మంది సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏమైనా మన గవర్నమెంట్ నుంచి రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య, చలాన సమస్య, ఇంకా ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే వీటికి త్వరలోనే మనం పరిష్కారం చేయగలుగుతాము. అండ్ ఒక పట్టణం ఉంటే తప్పనిసరిగా ట్రాఫిక్ అక్కడ నియమాల్ని అందరూ పాటించాలి. ఆ పాటించడంలో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా ఎక్కడైనా హెల్ప్ కావాలంటే తప్పనిసరిగా హెల్ప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఎస్పీ గారు నేతృత్వంలో ఆయన ఆధారంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది. నాకు తెలిసి దాంట్లో కొన్ని గవర్నమెంట్ నుంచి చిన్న పర్మిషన్ రాకపోయినా కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ ఎస్పీ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.